వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి సార్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎట్లుండబోతున్నాయి ఈ రాష్ట్రంలో? తప్పకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి బీసీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఈ ఎన్నికలు అనేటివి రాష్ట్ర రాజకీయాలను మలుపుదింపబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీసీ వాదం అనేది ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి వాదం. సో మరి బీసీ అభ్యర్థులు ముందున్నారు. ఈవెన్ ఇంటెలిజెన్స్ కానీ ఇతర రిపోర్ట్లు కూడా బీసీ అభ్యర్థుల గెలుపునే సూచిస్తూ ఉన్నాయి. మరి బీసీలు అనే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా అనగదొక్కబడి ఉన్నారు. మరి ఈరోజు బీసీ వాదంతో వాళ్ళు మేల్కొని రాబోయే ఎన్నికల్లో ఒక ప్రభంజనం సృష్టించి బీసీ అభ్యర్థులు ఎన్నికల్లో ఎన్నుకోబడి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఒక దశ నిర్దేశించబోతున్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ పార్టీలు కూడా ఉన్నాయి. ఇక్కడ బీసీలకి ఎంతమందికి ప్రధాన పార్టీలు టికెట్లు ఇచ్చినాయి సార్? ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, నేషనల్ పార్టీలు ఏవైనా కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కూడా ఏ పార్టీలు టికెట్లు ఇచ్చినాయి? ఇప్పుడు కాంగ్రెస్ ఏమో టీచర్ ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ కాకుండా వాళ్ళ మిత్రపక్షానికి ఇచ్చుకున్నారు. బీజేపీ మాత్రం 3 ప్లేస్లు నిలబెట్టింది. సో నిలబెట్టిన దాంట్లో వాళ్ళు 2 ప్లేస్లలో అగ్రవర్ణాలకు ఇచ్చారు, 1 ప్లేస్లో బీసీకి ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ 1 ప్లేస్లో అగ్రవర్ణాలకు ఇచ్చారు, 2 ప్లేస్లు మిత్రపక్షాలకు ఇచ్చారు. సో ఇక్కడ మేము బీసీ వాదం మీద 3 నిలబెట్టినాం. యాక్చువల్లీ ఇక్కడ మాకున్నటువంటి పూర్ణ నల్గొండ కాన్స్టిట్యున్సీ పూల రవీందర్ గారు, ఆయన బీసీ వాదం మీద ప్యూర్గా పోటీ చేస్తున్నారు. ఆయన ఏ సీట్ కూడా ఏ పార్టీ నుంచి కూడా తీసుకోలేదు. కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు బీసీ వాదం మీద చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే మీరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తే ప్రసన్న హరికృష్ణకు మేము మద్దతు ఇస్తున్నాం. ఆయన అఫ్కోర్స్ బీఎస్పీ టికెట్ తెచ్చుకున్న వెనుక మాత్రం అందరం కూడా బీసీ సంఘాలే పనిచేస్తున్నాయి. ఇక వెళ్తే కరీంనగర్ టీచర్ కాన్స్టిట్యూన్సీకి మల్కయ్య గారు బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. సో మేము బీసీ సంఘాలు ఏంటంటే గెలిచే అభ్యర్థులకే ఓటేయండి అని పిలిపివ్వడం జరిగింది. సో అందులో ఆయన ముందున్నట్టు తెలుస్తూ ఉంది. సో కాబట్టి 3 సీట్లు కూడా బీసీలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మితపక్షాలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడన్నా బీసీలకు ఇచ్చింది ఆ సీటు? మిత్రపక్షాలకు వదిలేశారు, అక్కడ కూడా వాళ్ళు అగ్రవర్ణాలకి ఇచ్చుకున్నారు. మరి అందుకనే ఇవాళ బీసీలందరూ ఏకమైనారు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇంకా అనగదొక్కబడాలి, మరి మేమెందుకు రాజ్యాధికారాన్ని చేపట్టదు అని ఒక నిదానంతో, అదేవిధంగా ఈసారి మా ఓట్లు మేమే వేసుకుంటాం, అదే సీట్లు కూడా సాధించుకుంటామనే ఉద్దేశంతో ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు మెదక్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఎంతమంది బీసీ ఓటర్లు ఉన్నారు, ఎంతమంది అదర్ ఓటర్స్ ఉంటారు సార్? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అక్కడ సుమారు 3,80,000 ఓట్లలో అక్కడ బహుజనులు, బీసీ అంటే బీసీలు అనకూడదు, మొత్తం బహుజనులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నీ కలుపుకుంటే కూడా సుమారు 3,40,000 ఓట్లు వాళ్ళవి ఉన్నాయి. సో మరి అదేవిధంగా నల్గొండ టీచర్ కాన్స్టిట్యున్సీ కూడా సంబంధిస్తే 28,000లో సుమారు 24,000 వీళ్ళే ఉన్నారు. సో ఈ 2 నేను యాక్చువల్గా స్టడీ చేసినాను. సో కాంగ్రెస్ పార్టీ అలా మితపక్షాలకు కావచ్చు, లేకుంటే ఆ పార్టీకి అభ్యర్థులను కావచ్చు, మరి ఏ దీంతో ఇక్కడ పోటీ బీసీల మీద చేయడానికి సిద్ధమవుతుంది? ఇన్ని ఓట్లు ఉన్న ఓట్లన్నీ బడుగు బలహీన వర్గాలై ఉన్నాయి కదా, అక్కడ ఏ పద్ధతిలో గెలుస్తాననుకుంటుంది ఆ పార్టీ? ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే అసెంబ్లీలో 119 స్థానాలలో ఈ అగ్రవర్ణాలు 3, రెడ్డిలు 43, వెల్మాలు 13, కమ్మాలు 4, 60 మంది ఉన్నారు. వాళ్ళ జనాభా ప్రకారం తీస్తే వాళ్ళకి ఎంత రావాలి? కాబట్టి వాళ్ళకి ఏం విశ్వాసం ఏంటంటే బీసీలు అనే వాళ్ళు కేవలం ఓట్లు వేసే యంత్రాలు, వాళ్ళను మనం పెద్దగా ఎన్నికల్లో నిలబెట్టాల్సిన అవసరం లేదు, గెలుపు గుర్రాలు కాదు. సో అగ్రవర్ణాలకే ఇచ్చుకుందాం, ఈ ధనము ఇంకా ఏదో ఖర్చు పెట్టేసి ఇతర ప్రలోభాలకు లోబెట్టి గెలుచుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు నడిచింది. ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా మేల్కొన్నాయి, బీసీ ప్రజలు కూడా మేల్కొన్నారు. కాబట్టి ఇక ముందు అది నడవనీయం అనే ఉద్దేశంతో ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదంతో ముందుకు పోతున్నారు. సో ఇప్పుడు ఇంకో విషయం, ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇక్కడ 42% రిజర్వేషన్ చేస్తున్నాము, కరెక్ట్గా సర్వే కూడా ఎక్కడ తప్పులు ఒప్పులు లేకుండా చేసినాము, కేవలం కావాలనే చెప్పేసి బీజేపీ కావచ్చు, ఇక్కడ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ మా మీద దుమ్మెత్తిపోస్తుంది, ఇలాంటి సర్వే ఎక్కడ చేయలేదు ఈ దేశంలో, నన్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీసీలకు అని అంటుండు ముఖ్యమంత్రి. దీన్ని ఒక ఐఏఎస్ అధికారిగా మీరు చూసిన పద్ధతిలో ఏ విధంగా ఉంది ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడం అనేది ఒక మంచి పరిణామం, దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ చేపట్టిన క్రమంలో అవలంబించిన విధానాలు కొంతవరకు లోపభూయిష్టంగా ఉండడంతో ఇవాళ బీసీల జనసంఖ్య తగ్గడం జరిగింది. సో దాన్ని సరి చేసుకోమని మేము చెప్పడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు కులగణన చేసినారు, అది సంతోషకరమైన విషయమే. కానీ జనాభా బీసీలే తగ్గి ఓసీలే పెరిగే వరకు బీసీ సంఘాలు అనేది అభ్యంతరం చెప్పడం జరిగింది. దాన్ని సరి చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. అదేవిధంగా 42% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడితే వాళ్ళ కామారెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో నుంచే అది అమలు
అమలు చేస్తూ ఉన్నారు. సో అది 42% ఇక్కడ చట్టం చేసినప్పటికీ కూడా కేంద్ర సహకారం కూడా అవసరం ఉంది. మరి ఇక్కడ చట్టం చేసి కేంద్రంతో ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టినప్పుడే అది రాష్ట్రానికి ఆ క్రెడిట్ వస్తుంది. సో అది జరిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని 100% అభినందిస్తాం. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి నివేదిక వస్తుంది, మీ పక్షాన వస్తుంది, బీసీల పక్షాన అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అట్లా ఉండదు. ఇప్పుడు దీంట్లో కొన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో కృష్ణమూర్తి కేసులో 50% రిజర్వేషన్ దాటకూడదు అని తీర్పు ఇచ్చారు. కాబట్టి బీసీలకు లోకల్ బాడీస్లో అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని కలిపి 50% దాటకూడదని కృష్ణమూర్తి కేసులో జడ్జిమెంట్ ఉంది 2010లో. అదే జడ్జిమెంట్ను మళ్ళీ మహారాష్ట్ర కేసులో కూడా 2020లో సుప్రీంకోర్టు రీట్రేట్ చేసింది. అందుకనే ఇక్కడ ఎస్సీ ఎస్టీలు అంటే ఎస్సీలు 18% ఉన్నారు, ఎస్టీలు 10 ఉన్నారు. 28% వాళ్ళకు రాజ్యాంగం ఇవ్వాల్సిందే రాజ్యాంగ పరంగా. కాబట్టి మిగిలింది 22%. సో 22 నుంచి 42% పోవాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టాలి. సో అది దానికి కేంద్రం యొక్క మద్దతు 100% అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వారి లెవెల్లో చేస్తానంటే అది జరగనటువంటి పని, వారికి తెలుసు, అందరికీ తెలుసు. సో ఇక్కడ అది సవరణకు చట్టం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం కూడా ఒప్పించి అక్కడ తర్వాత రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టినట్టయితే 100% ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది అంటే బీసీలను కేవలం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ కిందన వాడుకున్నాయి కాబట్టి రాజ్యాధికారం దిశగా పోనీయలేదు ఏ ప్రభుత్వమైనా. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కేవలం బీసీలకే ఓటు వేయాలని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 42% బీసీల రిజర్వేషన్ కూడా కేంద్రం ఆమోదిస్తేనే ఇక్కడ జరుగుతుంది. దాన్ని ఒక షెడ్యూల్లో చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది, రాజ్యాంగ సవరణ జరగవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే చెల్లుబాటు అవుతుంది. కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి చేసి పంపిస్తే అయ్యేది కాదు, పోయేది కాదు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.